లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఇంతకాలం సహకరించిన ప్రధాని మోడీ సీఎం కేజ్రీవాల్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మళ్లీ అధ్యాపక వృత్తిలోకి వెళ్తానని జంగ్ స్పష్టం చేశారు. నజీబ్ జంగ్ రాజీనామాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, ఈ రోజు మధ్యాహ్నం అంటే కొద్దిసేపు క్రితమే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తన యొక్క రాజీనామా లేఖను కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకోవడంతో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఎందుకంటే జూలై 9, 2013లో యూపీఏ హయాంలో ఆయన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమించబడ్డారు. ఆ తర్వాత కొంతకాలానికి ఢిల్లీ రాజకీయాల్లో పరిణామాలన్నింటికి కూడా వేగంగా మారాయి. అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన ఎంతటి విభేదాలు కొనసాగడం కూడా జరిగింది. అయితే ఈయన పదవీ కాలం పూర్తి కావడానికి ఇంకా దాదాపు 18 నెలల సమయం ఉన్నప్పటికీ కూడా నజీబ్ జంగ్ అనూహ్యంగా ఈ నిర్ణయం ప్రకటించడం అనేది అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల తను పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా కూడా ఆయన లేఖలో పేర్కొన్నప్పటికీ కూడా దీని వెనుక ఏం జరిగిందనే దానిపైన కూడా అనేక అనుమానాలన్నింటి కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఇది నజీబ్ జంగ్ యొక్క రాజీనామా లేఖపైన ఎటువంటి ప్రకటన అనేది కూడా చేయలేదు. ప్రధాని ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్నారు కాబట్టి ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఒకసారి నజీబ్ జంగ్ తోటి మాట్లాడి దీనిపైన నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనపడుతోంది. కేజ్రీవాల్ తోటి నిత్యం ఘర్షణ వైఖరిని అవలంబించడం, నిత్యం ఘర్షణ తోటి ఈ 2 సంవత్సరాల పదవీ కాలం అనేది కూడా ఆయనది పూర్తయింది. అధికారాలకు ఢిల్లీ ప్రభుత్వం పైన అధికారాల విషయంలో హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్లడం, హైకోర్టు సుప్రీంకోర్టు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కే అధికారాలు ఉంటాయని చెప్పేసి చెప్పడం అనేది కూడా జరిగింది. ఈ మధ్య కాలంలో కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయాన్నైనా కూడా లెఫ్టినెంట్ గవర్నర్ తోసిపుచ్చడం అనేది కూడా వివాదాస్పదంగా మారింది. ఒకనొక దశలో కేజ్రీవాల్ ఒక అడుగు ముందుకేసి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ బీజేపీ ఏజెంట్ గా పనిచేస్తున్నారు, మోడీ చెప్పు చేతల్లో ఆయనకు అనుకూలంగా పనిచేస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపించడం కూడా జరిగింది. స్వతహాగా మధ్యప్రదేశ్ ఐఏఎస్ క్యాడర్ అయిన నజీబ్ జంగ్ ఇంతకుముందు జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా కూడా పనిచేయడం కూడా జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ శిరీష్.